ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు గొంగిడి మహేందర్ రెడ్డి. కేసీఆర్ ని తిట్టడానికి తప్ప ఆ సభ ఎందుకు పనికిరాలేదన్నారు. కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని గొంగిడి మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిధుల వరద పారిస్తారని ఆశపడ్డాం, బీఆర్ఎస్ స్వాగతం పలికాం, ఎక్కడా మేము అడ్డుకోలేదు, ఆలేరుకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ను తిట్టడానికి సభ పెట్టుకున్నాడు. కేసీఆర్ ను తిట్టడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గంధమల్లను కొత్తగా తీసుకువచ్చారా? కాళేశ్వరంలో అంతర్భాగమే గంధమల్ల. ఈ ప్రాంతానికి సాగునీటి కోసం గంధమల్లను డిజైన్ చేశారు. అప్పుడు రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడ్డారు. గుత్త అమిత్ రెడ్డికి టెండర్ దక్కింది. అప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు రావడంతో పనులు పెండింగ్ పడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గంధమల్లకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటన్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు అడ్డం పడిన ప్రాజెక్టు ఇప్పుడు నిర్మిస్తారా? కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెప్పారు. ఎల్లంపల్లి నుండి ఏ విధంగా గంధమల్లను నిర్మాణం చేస్తారో చెప్పాలి. ప్యాకేజీ 15 ద్వారా గంధమల్ల డిజైన్ చేశారు. మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు గంధమల్లకి రావాలి. మల్లన్న సాగర్ కాకుండా గంధమల్లకు ఏ విధంగా నీళ్లు తీసుకువస్తారో తీసుకురండి. అబద్ధాలతో సభను సాగించారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ లేకుండా గంధమల్లకు నీళ్లు రావు. యాదగిరి క్షేత్ర సన్నిధిలో మెడికల్ కళాశాలకు 182 కోట్లు మంజూరు చేశారు. హరీష్ రావు శంకుస్థాపన చేశారు. చేసిన పనులకే శంకుస్థాపన చేయడం అనేది సిగ్గుచేటన్నారు. మల్లాపురంలో మెడికల్ కళాశాల కోసం స్థలం కేటాయించారు. ఎమ్మెల్యే చేతకానితనంతో భువనగిరిలో కళాశాల కొనసాగిస్తున్నారు. మెడికల్ కళాశాల ఎక్కడ పెడుతున్నారనే అంశంపై క్లారిటీ లేదన్నారు. కొలనుపాక, కాల్వపల్లి హై లెవెల్ బ్రిడ్జి కోసం అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత నిధులు ఇచ్చి శంకుస్థాపన చేశారు. మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శంకుస్థాపన చేసి తిరిగి అదే పనులను సీఎంతో శంకుస్థాపన చేశారు. ఇదేమి పద్ధతి? సీఎంను అవమానపరచడమే కాదా అన్నారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చడాన్ని ఎవరూ స్వాగతించలేదు. 22 సార్లు ఆలయాన్ని సందర్శించి అద్భుతంగా యాదగిరి క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేశారు. 200 సంవత్సరాలైన కేసీఆర్ పేరు యాదగిరి క్షేత్రంగా పేరు ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ సంపద సృష్టిస్తే కాంగ్రెస్ కొల్లగొడుతుందని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ని అబద్ధాలు ఆడడం సమంజసం కాదు. ఆగస్టు 15 లోపల యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చినప్పుడు, భువనగిరిలో పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు రైతు భరోసా ఆగస్టు 15 లోపల ఇయ్యకపోతే లక్ష్మీనరసింహస్వామి కొట్టా అని చెప్పిన. ఇచ్చినవా? సిగ్గుండాలి. ఎందుకు ఇయ్యలే? అందుకే రైతులు ఎవరు రాలే. నీ మీద నమ్మకం లేదు. రైతులు ఎక్కడ కూడా రాలే. వీటికన్నీ సమాధానం చెప్పండి. రేపు ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళకు కూడా చెప్తున్నాను. దీనికి సమాధానం చెప్పండి. గుంకర బుద్ధులతో రకరకాలుగా అందరూ మాట్లాడవచ్చు. అది కాదు, ప్రజలు చూస్తున్నారు. నేను ఇంట్లో ఒక్కటి ఏమైనా అబద్ధం మాట్లాడితే చెప్పండి, దాన్ని ఖండించండి. కానీ నేను చెప్పేది ఒకటి, ప్రజలు కూడా సంతోషంగా లేరు. రైతులు నిన్న సభకు రాలేదు. దాదాపు 90% మహిళా సోదరిమల్ని తరలించిర్రు. అది అధికారులే తరలించిర్రు బలవంతంగా, వాళ్ళకి ఇష్టం లేకున్నా. అది 70,000 అన్నారు, 20,000 వచ్చిర్రు. మీది అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి నేను అడిగిన క్వశ్చన్ లేదు, అది రాయండి. సరే, లాస్ట్ మీరు తర్వాత రాసుకోండి. కానీ దయచేసి ఇది మొదలుపెట్టి అసలు విషయం దగ్గర ఇబ్బంది పెట్టకుండా రాయండి. మీకు చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నాం. ఇది ఆలయం నియోజకవర్గానికి మన అందరికీ మంచిది. కాబట్టి దయచేసి ఈ విషయాలు స్పష్టంగా రాయండి. ఎందుకంటే ముందు చెప్పిన విషయాలు ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి. ఏదైతే మనం 4 విషయాలు చెప్పారు, ఇవన్నీ వాస్తవాలు. మీరే సాక్ష్యం. నేను ఇంకోరు సాక్ష్యం అడగలేను. మీరే ఆనాడు వచ్చారు. ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి గారు మాట్లాడారు. కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ గారు. దాని ద్వారానే నీళ్లు రావాలా. మల్లన్న సాగర్ లేకుండా నీకు దమ్ము ధైర్యం ఉంటే, మల్లన్న సాగర్ లేకుండా నీళ్ళు ఎట్లా తీసుకొస్తావు తీసుకురా. మాట్లాడితే అబద్ధాలు కాదు.
నోటి మాట్లాడితే అబద్ధం. అదేవిధంగా ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీలో 15 టీఎంసీలో నీరు హైదరాబాద్ మంచినీటి కోసం తరలిస్తున్నారంటున్నారు. సిగ్గమనుందా? కేసీఆర్ ఆనవాళ్ళే పూర్తి చేస్తామన్నాండి, కాళేశ్వరం కూలిపోయిందన్నాండి. మల్లన్న సాగర్ ఎవరి అభ్యాసము? కేసీఆర్ నిర్మించలేదా? మరి ఆ నుంచి హైదరాబాద్ కూడా మంచినీళ్ళు తీసుకుపోతా అంటున్నావు కదా. ఇలా గంగమల్లకు కూడా మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు రావాలి, మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితి, అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అది కేసీఆర్ పెట్టిన మల్లన్న సాగర్ ద్వారా కాళేశ్వరంలో అంతర్భాగమై డిజైన్ చేయబడ్డ గంగమల్ల ప్రాజెక్టు. మల్లన్న సాగర్ లేకుండా, కాళేశ్వరం లేకుండా గంగమల్ల లేనే లేదు. అది గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక మెడికల్ కాలేజ్ గురించి మీకు తెలుసు కదండి, మీరే సజీవ సాక్ష్యం కదా. మెడికల్ కాలేజ్ యాదగిరిగుట్ట పట్టణంలో ఉండాలని చెప్పి తిరుపతిలో మన భవిష్యత్తులో ఇంకా యాదగిరిగుట్ట ఇంకా డెవలప్ అయితే ఆ దేవస్థానమే ఈ కాలేజీ నడుస్తుంది, బాగుంటుందని చెప్పి యాదాద్రి జిల్లాకు వచ్చినటువంటి మరి మెడికల్ కాలేజీను ఆనాడు మరి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 182 కోట్లతో మంజూరు చేసి జీవో నెంబర్ 85 ద్వారా రిలీజ్ చేసినటువంటి సందర్భం మీకు అందరికీ తెలుసు. ఆనాడు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ మిస్టర్ హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు సైదాపురంలో. మరి చేసి ఇది మీకు తెలియదా? మళ్ళా శంకుస్థాపన ఏందండి? ఏమైనా బుద్ధున్నదా? మీకు ఏమైనా అధికారులకు ఏమైనా జ్ఞానం ఉన్నదా? కాకపోతే స్థల మార్పిడి కావాలని చెప్పి మరి అది సరిపోదు, ఆ స్థలం బాగలేదు దాన్ని అని చెప్పి మరలా లోకల్ స్థానిక శాసనసభ్యులు కావచ్చు, మరి అప్పుడున్న మంత్రి గారు కావచ్చు సలహా ప్రకారం మల్లాపూర్లో మరి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ కూడా అయింది. మల్లాపూర్లో యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్లో అక్కడ స్థలం తక్కువ ఉందని చెప్పి హరీష్ రావు గారు చెప్పి నేను మార్చుకోండి అని చెప్తే మల్లాపురంలో మరి అక్కడ మార్చడం జరిగింది. ఇలా కొత్తగా హరీష్ రావు గారు శంకుస్థాపన చేశారండి. దానికి ఇవే డబ్బులు నువ్వు కొత్తగా కేటాయించింది ఏ కాల పైసలు లేవు. మరి ఆ మెడికల్ కాలేజీని భువనగిరిలో ఎక్కడో పెట్టి నీ షాదగారి తరం ఎమ్మెల్యే షాదగారి తరంతో భువనగిరిలో పెట్టారు. ఇక్కడే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, క్లాసులు కూడా భువనగిరిలో తెరిచారు. దాన్ని ఇక్కడ బిల్డింగ్లు కూడా ఉండే, కానీ ఇక్కడ తీసుకురావడానికి ఇలా పవర్ పనిచేయండి తీసుకుపోయి భువనగిరిలో పెట్టారు. ఇంకా కూడా క్లారిటీ లేదు ఎక్కడ పెడుతున్నారు. నేను శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గారు కానీ మరి అదే మల్లాపూర్లో ఆనాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అప్పుడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, అప్పుడున్న అధికారులు మొత్తం కూడా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసిన స్థలంలో మల్లాపూర్లో పెడుతున్నారా లేదా అని చెప్పాలి. మల్లాపూర్లోనే పెట్టాలని నా డిమాండ్. అదేవిధంగా దాని గురించి ఎక్కడ పెడతారో చెప్తలేరు, ఒక రాయి అయితే వేసిపోయారు. హరీష్ రావు గారు మెడికల్ అనేది ఒక ప్రభుత్వ ప్రతినిధి అన్నాడు. ఆయన శంకుస్థాపన చేసిన రెండోసారి వచ్చి ఈయన శంకుస్థాపన చేయడం ఇది ఎక్కడి పద్ధతి? ఏ ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కొలనుపేట కాలువపల్లి బ్రిడ్జ్ హై లెవెల్ బిల్డింగ్, దాన్ని ఆనాడే మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ కూడా వచ్చారు. కాలువపల్లిలో అప్పటి ప్రభుత్వ వైపు అప్పటి ఎమ్మెల్యే సునీత గారు ఇదేంటండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ గారి కళ గంగమల్లకు నిర్మించడం అనేది కేసీఆర్ గారి కళ. కాకపోతే ఆ రోజు కొంతమంది ఇదే కాంగ్రెస్ నాయకులు అడ్డం పడ్డారు, దానివల్లే ఆగిపోయింది తప్పితే మరి అది అందరూ కూడా ప్రజలు గ్రహించు, ప్రజలకు తెలుసు. ఇవాళ కాళేశ్వరమే వృధా, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా, అది కూలిపోయింది అని వంకర మాటలతో మాట్లాడిన ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారి అనుచర బృందం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది వంకర బుద్ధితో మాట్లాడిన వీళ్ళు ఈరోజు
కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ కావచ్చు, గంధమల్ల ప్రాజెక్టు డిజైన్ చేయబడ్డది. నిన్న ఆయన ప్రగల్భాలు పడుతున్న ఎల్లంపల్లి నుంచి ఎక్కడికి కావాలా? ఏది ఆడించి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తావాను గంధమల్ల? కేసీఆర్ నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ద్వారానే రావాలా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీల ప్రాజెక్టు. దాని ద్వారానే 15 ప్యాకేజ్ ద్వారా 15 ప్యాకేజ్ ద్వారా 16 ఏమో బసవపురం 16 ప్యాకేజ్ ద్వారా బసవపురం వస్తుంది. బాధ్యత ఉంది, ఖచ్చితంగా నేను వాసాల మరి నేను ఇది చేస్తాను. సీఎం గారు కూడా దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? వాసాల మరికి మీరు కూడా పోయారు వచ్చి ఆ రోడ్ అనేది 33 ఫీట్ రోడ్. అది ఇప్పుడు కాదు, వాసాల మర నుంచి కొండాపూర్ వరకు ఉన్న రోడ్డు మ్యాప్లో ఉంది. అది 33 ఫీట్ రోడ్డు. రోడేనే 2 గ్రామాలకు ఉన్నటువంటి దానికంటే ఎక్కువ దాన్ని ఏం చేయలేదు కదా. చేసేదా ఊరుకు దానికి రోడ్డుకి ఏం సంబంధం? రోడ్డుకు ఏమైనా సంబంధం ఉందా? తలకాయ మాట ముఖ్యమంత్రి తలకాయ ముఖాలలో ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలుసు కదమ్మా, వంగపల్లి నుంచి 5 కోట్ల రోడ్డు ఉంది. 5 వరకు వెనకటి రోడ్డు యాప్లో ఉంది. లక్షలు అది 33 ఫీట్ రోడ్డు. అదేవిధంగా వాసాల మరి నుంచి కొండాపూర్ ఉన్న రేట్ అది 33 ఫీట్స్. 33 ఫీట్స్ రోడ్ అయింది తప్పితే ఊర్లో భూములు ఎవరు తీసుకోలేడు. మీరు చూడండి, దానికి తలకాయలు మాట్లాడుతున్నారు. దానికి దీనికి వాసాల మరిని దత్తత తీసుకున్నాడు. ఆడ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీడియో వచ్చి కలెక్టర్ దగ్గర ఫండ్స్ రిలీజ్ చేస్తలేదు. వీళ్ళు కలెక్టర్ దగ్గర ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి, వాసాల మరి కేటాయించిన ఫండ్స్ ఉన్నాయి. వీళ్ళు దాన్ని రిలీజ్ చేస్తలేదు. ఇప్పటికే ఆడ స్కూల్ అయింది, చాలా అయినాయి. ఒకటేంది ఇప్పటికే అయినాయి. ఈయన వచ్చేది చేసేది ఉంది. ఫండ్స్ ఆల్రెడీ కేసీఆర్ గారు కలెక్టర్ దగ్గర కలెక్టర్ గారి వీళ్ళ ఆదేశాలు లేక రిలీజ్ చేస్తలేదు. రోడ్డు జనరల్ గా మనం చిన్నప్పుడు కాశెట్పల్లి నుండి మరుపు కాశాన్ని పోతుంది. వాసాల మరి కొండాపూర్ రోడ్ అనేది ఈ రోజు కాదు, గత 50 సంవత్సరాలు మన బస్సులు పోక ముందు కూడా పాదయాత్రగా అదే దాని ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, అది కూడా ఒక క్షేత్రం కాబట్టి దానికోసం ఆ రోడ్ వేసింది. మీలాగా మీ రూట్కు దాదాపుగా నేను 4th సిటీ కడుతున్నాను, దాదాపు 30,000 కోట్లు 40,000 కోట్లు అయితే కేటాయించింది కాదు కదా. 5,000 కోట్లు ఉంటుంది రూపాయలు అంతే కదా. అక్కడికి వాసాల మరి భారతీయ రాష్ట్ర సమితి కాదు, దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పి దయ్యాలు మాకు పడితే మేము ఎక్కడికి వెళ్ళాలో తాయత్తులు ఎడగట్టించుకోవాలో మాకు తెలుసు. కానీ మీలాగా మేము సంచులు మోసుకుపోయి దయ్యాలు పాల్గొంటే రకం కాదు. మాకు భగవంతుడు ఆశీస్సులుంటే ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే. మేమేం చేయాలి, మా ప్రజలు ఏ రకంగా ఆదుకోవాలో మా సార్కు తెలుసు, మాకు తెలుసు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.